ఎమ్మెల్సీ బచ్చాల చెంగల్రాయుడు మండలి చైర్మన్ ను కలిసి రాజీనామా లేఖ ఇవ్వనున్నారు. చంద్రబాబుతో భేటీ అయిన చెంగల్రాయుడు టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోట ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామన్నారు. కడప జిల్లాలో బలమైన నేత చెంగల్రాయుడు రాక వల్ల పార్టీకి మరింత బలం వస్తుందన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. రాయలసీమలో టీడీపీ ప్రభంజనం వేస్తోందని, కడపకు పూర్వ వైభవం రావడం ఖాయమన్నారు. కడప జిల్లా సమస్యల గురించి చర్చించిన తర్వాత వారి నాయకత్వం మీద స్పష్టమైనటువంటి నమ్మకం కుదిరిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను. సోదరులు చెంగల్రాయుడు గారు ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో చేరడం కోసం సూత్రప్రాయంగా అంగీకరించడం చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే రాయలసీమ అభివృద్ధి జరుగుతుందని ప్రగాఢంగా నమ్మి, ముఖ్యంగా కోడూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని కూడా చెప్పడం, వాటన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు అంగీకరించడం, దీని మీద ఆయన పార్టీలో చేరమని చెప్పి ఆహ్వానించడం జరిగింది.